వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. ఇది మేడి చెట్టు మా ఇంట్లోనే ఉంది. మా ఇంటి పక్కకే చెట్టు ఉన్నది, మేడి చెట్టు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేశాను మేడి పండ్ల యొక్క యూజెస్. అయితే లాస్ట్ ఇయరే వండుదాం అనుకున్న మేడి కాయల కూర, కానీ వండలేదు. ఈ సంవత్సరం మాత్రం ఎలాగైనా వండి వీడియో చేద్దామనేసి చేసినాను. మేడికాయలని నేను మరీ కచ్చి తీసుకోలేదు, కొంచెం దూరగా ఉండే కాయలను తీసుకొని వండినాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ఈ కాయలను కోయడము వండడం కూడా. ఇదిగోండి ఇట్లా కొంచెం దూరగా ఉండే కాయలు, ఆ కాయలను తీసుకొని మేడికాయల కూర వండినాను. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. అంతేకాదు, ఇంకా ఈ మేడి పండ్లని కూడా నీడలో ఎండబెట్టాలంట. నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని ఇంకా అందులో పంచదారను కలుపుకొని రోజు కొంచెం తింటే హెల్త్కి మంచిది. ఇది విధంగా దూరగా ఉండే మేడికాయలని నేనే చెట్టు మీద నుంచి కాయల్ని కోసి నీట్గా కడిగి కట్ చేసి ఎలా ఉంటుంది, ఇదే ఫస్ట్ టైం వండడం. అసలు మేడికాయల్ని కూర వండుతారని కూడా తెలియదు, కానీ నేను కూడా వీడియోస్ చూసి ఎలాగైనా వండాలనేసి మేడికాయలని కూరలాగా వండినాను. కానీ టేస్ట్ మాత్రం దొండకాయ కూరలాగా వచ్చింది. సేమ్ దొండకాయ ఫ్రైని మనం చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. చూడండి, ఈ విధంగా దూర కాయలన్నీ తీసుకున్నాను, నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండను అనే ఒక సామెత ఉంది కదా. ఇదిగోండి, ఇవన్నీ పండ్లు, మేడి పండ్లు. వీటన్నింటినీ ఇట్లా విప్పి నీళ్ళలోనే ఆరబెట్టినాను. ఇవన్నీ మేడి పండ్లు. విప్పి చూస్తే పురుగుల్లా కనిపిస్తాయి, కానీ అవి పురుగులే కాదు అసలు. ఇవన్నీ గింజల టైప్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ గింజల టైప్ ఉన్నాయి. ఈ విధంగా ఈ పండ్లను ఇట్లనే ఆరబెట్టేసినాను. నీడలో ఆరబెట్టాలంట మేడి పండ్లను. ఎండలో ఆరబెడితే ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. కాయలను ఒకసారి నీళ్ళలో కడిగినాను. కడిగిన తర్వాత మళ్ళీ కట్ చేస్తూ నీళ్ళలోనే వేసినాను. ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళలో వేసిన మేడికాయలన్నీ చూడ్డానికి కాయలను కట్ చేస్తుంటే అంత పాలు అనేటివి అంటుతున్నాయి చేతికి. మళ్ళీ నీళ్ళలో వేసినాను. చూడండి, ఈ విధంగా వేసి దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. కడాయి పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు, ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మామూలుగా మనము అన్ని కర్రీస్ ఎలా వండుకుంటామో ఆ విధంగానే వండుకోవాలి. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ, ఎందుకంటే ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని వేసేసుకోవాలి అంతే. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలిన తర్వాత పసుపు వేసేసేయాలి. వేసిన తర్వాత మేడికాయలను అందులో వేసేసేయాలి. పచ్చి కాయలు తీసుకోలేదు నేను, కొంచెం దూరగా ఉండే కాయలు తీసుకున్నాను. తొందరగానే ఉడికిపోయినాయి అవి కాయలు. కానీ ఇది హెల్త్కి ఎంతో మంచిది మేడికాయల కూర. మరి రోజు అంటే 1 మంత్కి ఒకసారి అట్లా, లేదంటే 15 రోజులకు ఒకసారి ఈ మేడికాయలు దొరికినప్పుడు వండుకుంటే మంచిది. ఈ విధంగా చెట్టు మీద నుండి ఫ్రెష్గా వెంటనే కట్ చేసి వండిన ఎంతో టేస్టీగా వచ్చింది కూర. మూత పెట్టేసేయాలి అది కొంచెం గోలే వరకు. ఆ తర్వాత మేడికాయలను వేసేసేయాలి. ఉప్పు, రుచికి తగిన ఉప్పు. పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదు. ఉప్పు వేసేసేయాలి, కలిపేసి ఆ తర్వాత ఈ నీళ్ళలో నుంచి తీసేసి అందులో వేసేయాలి, అంతే. ఇది చూడండి, నల్లగా పురుగుల్లాగా అనిపిస్తున్నాయి, కానీ అదేం లేదు. వండిన తర్వాత సూపర్ టేస్ట్ వచ్చింది. అసలు ఆ కూర ఎట్లా ఉంటుందో ఇంతవరకు టేస్ట్ కూడా చూడలేదు. ఎక్కడ వండడం కూడా నాకు తెలియదు, కానీ ఇదే ఫస్ట్ టైం. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఇంకా హెల్త్కి కూడా ఎంతో మంచిది కాబట్టి తినేసినాం. ఇంకా అంతే, ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి.
తర్వాత చివర్లో ధనియాల పొడి లేదా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, టేస్టీ మేడికాయల కూర అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసము. అంతే, మేడికాయల కూర రెడీ అయిపోయింది. మేడికాయల కూర టేస్టీ యమ్మీ. ఇది చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంది. రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంది, రొట్టెలోకి కూడా తినొచ్చు. మేడికాయల కర్రీతో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జేకే క్రియేటివ్ థాట్స్.